హలో ఎవ్రీవన్. నన్ను టీచ్ చేయమంటారా ఇంగ్లీష్? నన్ను స్టార్ట్ చేయమంటారా? హెల్ప్ చేయమంటారా? ఇలాంటి క్వశ్చన్స్ ఎలా అడుగుతాం ఇంగ్లీష్లో? డూ యూ వాంట్ మీ టు అని స్టార్ట్ చేసి అడుగుతాం, రైట్? ఐ థింక్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఇన్ అ షార్ట్ వీడియో. డూ యూ వాంట్ మీ టు హెల్ప్ యూ? డూ యూ వాంట్ మీ టు టీచ్ యూ ఇంగ్లీష్? ట్రై చేయమంటారా నన్ను? డూ యూ వాంట్ మీ టు ట్రై అని అడుగుతాం కదా. వీటికే ప్రనౌన్స్ చేంజ్ చేయండి. ఆమెని ట్రై చేయమంటావా? డూ యూ వాంట్ హర్ టు ట్రై? సి, ప్రనౌన్స్ చేంజ్ చేస్తూ మనం చాలా క్వశ్చన్స్ నేర్చుకోవచ్చు. డూ యూ వాంట్ హర్ టు ట్రై? ఆమెను ట్రై చేయమంటావా? ఆమెను రమ్మంటారా? డూ యూ వాంట్ హర్ టు కమ్? ఆమెను అటెండ్ అవ్వమంటారా? డూ యూ వాంట్ హర్ టు అటెండ్? ఇలా. సో ఇలా డూ యూ వాంట్ హర్ లాగా డూ యూ వాంట్ హిమ్ టు, డూ యూ వాంట్ దెమ్ టు, డూ యూ వాంట్ అస్ టు, ఇట్లా ప్రనౌన్స్ చేంజ్ చేస్తూ మనం చాలా క్వశ్చన్సే అడగొచ్చు. మమ్మల్ని వెయిట్ చేయమంటావా? డూ యూ వాంట్ అస్ టు వెయిట్? డూ యూ వాంట్ అస్ టు వెయిట్? ఇలా అడుగుతాం. వాళ్ళని ఇక్కడికి రమ్మంటారా? డూ యూ వాంట్ దెమ్ టు కమ్? వాళ్ళని కూడా జాయిన్ అవ్వమంటారా? డూ యూ వాంట్ దెమ్ టు జాయిన్? అతన్ని కుక్ చేయమంటారా? అతన్ని కుక్ చేయమంటారా? డూ యూ వాంట్ హిమ్ టు కుక్? డూ యూ వాంట్ హిమ్ టు కుక్? ఇలా ప్రనౌన్స్ చేంజ్ చేస్తూ మనం చాలా క్వశ్చన్స్ నేర్చుకోవచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ వీ కెన్ యాడ్ WH వర్డ్స్ ఆల్సో టు ద సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఇట్లాంటి క్వశ్చన్స్కి WH వర్డ్స్ పెట్టండి ముందు. ఆమెను ఎక్కడ వెయిట్ చేయమంటారు మీరు? ఆమెని మీరు ఇక్కడ వెయిట్ చేయమంటారు. వే డూ యూ వాంట్ హర్ టు వెయిట్? వే డూ యూ వాంట్ హర్ టు వెయిట్? నన్ను ఎక్కడ వెయిట్ చేయమంటారు? వే డూ యూ వాంట్ మీ టు వెయిట్? వే డూ యూ వాంట్ మీ టు వెయిట్? ఎలా రమ్మంటారు నన్ను? నన్ను ఎలా రమ్మంటారు? నేను ఎలా రాను అన్నట్టు అనమాట. హౌ డూ యూ వాంట్ మీ టు కమ్? హౌ డూ యూ వాంట్ మీ టు కమ్? చాలా ఉంది, చాలా వర్క్ ఇచ్చారు. హౌ డూ యూ వాంట్ అస్ టు కంప్లీట్? ఎట్లా కంప్లీట్ చేయమంటారు? ఓకే, ఇది ఫ్రస్ట్రేషన్ వచ్చి అడిగినట్టుంది కదా. యా, హౌ డూ యూ వాంట్ అస్ టు కంప్లీట్? ఎలా కంప్లీట్ చేయమంటారు? వాంట్ అస్ అంటే మమ్మల్ని, వాంట్ హర్ అంటే ఆమెని. హౌ డూ యూ వాంట్ హర్ టు కంప్లీట్? ఆమెను ఎలా కంప్లీట్ చేయమంటారు? ఎప్పుడు వెళ్ళమంటారు? ఎప్పుడు రాయమంటారు? ఎప్పుడు కంప్లీట్ చేయమంటారు? ఇలాంటివన్నీ మరి ఎప్పుడు అంటే వెన్ కదా. సో వెన్ పెడతాం. వెన్ డూ యూ వాంట్ మీ టు కంప్లీట్ ఇట్? వెన్ డూ యూ వాంట్ మీ టు రైట్? ఎప్పుడు రాయమంటారు? అగైన్ ప్రనౌన్స్ చేంజ్ చేయండి. వెన్ డూ యూ వాంట్ అస్ టు రైట్? మమ్మల్ని ఎప్పుడు రాయమంటారు? వెన్ డూ యూ వాంట్ హర్ టు రైట్? ఆమెను ఎప్పుడు రాయమంటారు? వెన్ డూ యూ వాంట్ దెమ్ టు రైట్? వాళ్ళని ఎప్పుడు రాయమంటారు? మనం ఒక క్వశ్చన్ నేర్చుకుంటే, ఓకే, ఒక క్వశ్చన్ ఏదైనా తెలిసింది అంటే మనం WH వర్డ్స్ చేంజ్ చేసి ట్రై చేయాలి, ప్రనౌన్స్ చేంజ్ చేసి ట్రై చేయాలి, అలాగే వర్బ్స్ చేంజ్ చేసి ట్రై చేయాలన్నమాట. దిస్ ఈజ్ హౌ మనం ప్రాక్టీస్ అంటే ఎలా చేయాలంటే ఇలాగే చేయాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్బ్స్ని పెట్టి సేమ్ క్వశ్చన్ అడిగామనుకోండి, అన్ని క్వశ్చన్స్ మనకు వచ్చినట్టే. మీకు అర్థమైంది కదండి ఎలా ప్రాక్టీస్ చేయాలో. ఐల్ గివ్ యూ సమ్ క్వశ్చన్స్ ఆన్ ద స్క్రీన్. సో ట్రై చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఐ విల్ లెట్ యూ నో వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. ఐ మీన్ కరెక్టా రాంగా నేను చెప్తా. That's it for today. I'll see you with another topic next time. Bye bye.